విజయ్ గారు, తెలంగాణ రాష్ట్రానికి ఒక జీవన రేఖలాగా, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చిన ఒక భాగ్యరేఖలాగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా నిర్మించామో నిన్న కమిషన్ ముందు హాజరైన సందర్భంలో కేసీఆర్ గారు వివరించిన అంశాన్ని మనం చూసాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి తరలి వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. రీడిజైనింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్న చేయలేదు కాబట్టే దాన్ని స్ట్రాటజిక్ లొకేషన్ను మేడిగడ్డకు మార్చిన అంశాన్ని కూడా ఆయన వివరించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఓవరాల్గా కాళేశ్వరం చుట్టూ కాంగ్రెస్ అలాగే బీజేపీ చేస్తున్న ఈ కుమ్మక్కు రాజకీయాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రైతాంగం ఈ మొత్తం అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? తెలంగాణ సమాజం పూర్తిగా చూడాల్సింది ఏంటంటే, మనం 60 సంవత్సరాల నుంచి గోసపడ్డటువంటి తెలంగాణ నీళ్లు కావచ్చు, నియామకాలు కావచ్చు, పారిశ్రామికంగా ఏ రకంగా చూసుకున్నా వచ్చిన తెలంగాణను వెంటనే దేశం ముందు నిలబెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోయారు, వీళ్ళు వేస్టు, తెలంగాణ వాళ్ళు వేస్టు అనే ఆల్రెడీ ముద్రేస్తున్నటువంటిది. ఉద్యమ సమయంలోనే మీకు పరిపాలించుకోరాదు, ఏం చేత కాదు, మీకు లేదు, నీళ్ళు లేవు, ఏ లేవు అని. అటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చినటువంటిది. వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఫస్ట్ నీళ్ళు ఏం చేయాలి అనే రకంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచించి కాళేశ్వరాన్ని డిజైన్ చేసి నీళ్లు ఎలాంటి కరువు పరిస్థితుల్లోనైనా తెలంగాణ ఎన్ని వందల సంవత్సరాలైనా తెలంగాణకు కరువు ఉండకూడదు అనేది ఒక మేజర్ కాన్సెప్ట్గా తీసుకొని కాళేశ్వరానికి సంబంధించినటువంటి బ్యారేజ్ డిజైన్ చేయడం జరిగింది. మేడిగడ్డ దగ్గర అంతకుముందు తుమ్మిడిగట్టు దగ్గర సాధ్యం కాదని 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఉన్నా, కేంద్రం నుంచి కాంగ్రెస్ ఉన్నా సాధ్యం కాదని తెలిసినటువంటి అంశం. ఎత్తిపోసిన తర్వాత వ్యవసాయ రంగంలో దేశం ముందు ఆత్మగౌరవంతో నిలబెట్టే విధంగా నిలబడ్డది. వచ్చిన తర్వాత ఫలితాలు ప్రొడక్షన్, అంతకుముందు ఉన్న ప్రొడక్షన్ ఏంది, ఆ తర్వాత వచ్చిన ప్రొడక్షన్ ఏందో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది. ఇటువంటి ప్రాజెక్ట్ అసలు యాక్చువల్గా తీసుకోవాల్సింది ఏంది, దేశమే ఒక ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకొని రాష్ట్రానికి ఒక కాళేశ్వరం నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత దేశమే తీసుకోవాలి. ఎందుకంటే కరువు కాటకాల నుంచి తరిమేసి ఇంత అగ్రికల్చర్ ప్రొడక్షన్ మన దేశంలో కూడా దాదాపు 60%, 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు. అటువంటికి ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ సింధు జలాలదే తీసుకుందాం. సింధు జలాలది ఇప్పుడు నువ్వు పాకిస్తాన్కి పోకుండా చేసినావంటే మనం వాడుకోలేము. నువ్వు తాత్కాలికంగా ఆపేయగలవే తప్ప నువ్వు ఆ నీళ్ళు వర్షం వస్తే నువ్వు వాడుకునేటట్టు, ఆ నీళ్ళు నిల్వ చేసుకొని నువ్వు వాడుకునేటట్టు నీకు ఎక్కడ దానికి సంబంధించిన కాలువలు, బ్యారేజీలు, నిర్మాణాలు ఎక్కలేవు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ కాళేశ్వరం వచ్చిన తర్వాతనైనా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని అక్కడ చేసి ఉండి సింధు జలాలను ఆపేస్తే పాకిస్తాన్కి పోకుండా మరింత ఆగేటువంటి సిచ్యువేషన్ ఉండే. అట్లాంటిది చేయలేదు. ఇంకా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన గోదావరి మీదనే బనకచర్ల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సేమ్ కాళేశ్వరం స్ఫూర్తి ఆయన మొత్తం ఎత్తిపోతల 80,000 కోట్లు పెట్టి ఎత్తిపోతల తీసుకుపోయి నీళ్ళు దాదాపు 100 టీఎంసీల నీళ్ళు గోదావరిని తీసుకుపోతారు. ఇట్లా వాళ్లకు, ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి తెలివి కూడా, ఉన్న పాలకులకు ఉన్న తెలివి, ఇప్పుడున్నటువంటి పాలకులు ఏం చేయాలి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. కాళేశ్వరానికి సంబంధించి దాన్ని ఎంత అంటే చిన్న అంశం, కాళేశ్వరం ఒక బ్యారేజ్ కాదు కదా, అది వాళ్ళకి తెలుసు. దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 3 టీఎంసీలకు పెట్టినటువంటిది, దాన్ని పర్మిషన్లు తెచ్చుకోవాలి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి మొత్తం మనమే వాడుకునేటట్టు నెక్స్ట్ లెవెల్లో పరిపాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉండాలి తప్ప దేశం ముందు ఇది ఒక కాళేశ్వరం ఫెయిల్ అయినట్టు ఎక్స్పోజ్ చేయాలని ఒక రాజకీయ కుట్రతోటి దేశం ముందు ఫెయిల్యూర్ అయిపోయింది అనే, తెలంగాణ సమాజమే ఫెయిల్ అయిపోయింది అనేది చూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళకు తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ మీద కానీ ప్రేమ ఉండదు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వనరులను, సహజ వనరులను, సంపదను తీసుకొని పోవాలనే ఒక కాన్సెప్టే ఉంటుంది తప్ప దీన్ని, ఈ సంపదను తెలంగాణ ప్రజలకే ఇచ్చి దీన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నమన్నా చూస్తున్నట్టు ముఖ్యమంత్రి నిరంతరం ఢిల్లీకి పోతున్నటువంటి అంశం కావచ్చు, ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి అంశం కావచ్చు, నిరంతరం గుజరాత్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అయినటువంటి అంశంతో పాటు ఇవన్నీ చూస్తుంటే తెలంగాణను గొప్పగా దేశం ముందు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి, ఆల్రెడీ తెలంగాణ జిఎస్డిపి కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, దేశానికి డబ్బులు ఇచ్చే విషయంలో కావచ్చు, మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిరంతరం తెలంగాణ అడుక్కునేటట్టు ఉంటుంటిమి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. మనమే దేశానికి డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదిగినటువంటి సిచ్యువేషన్.
అరే ఈ రాష్ట్రం ఇంత చిన్న రాష్ట్రం ఈ రకంగా 10 ఏళ్ళలో ఈ రకంగా ఎట్లొచ్చింది, నీటి వనరుల ద్వారా ఏ రకంగా వ్యవసాయం అయింది, పారిశ్రామికంగా ఎంత ప్రొడక్షన్ పెరిగింది అనేది తీసుకొని ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం నిర్మించాల్సినటువంటి బాధ్యత కేంద్రం ఉంది. దానికి వీళ్ళు కులగణన కాదు, వీళ్ళు చేయాల్సింది అసలు కాళేశ్వరంనే మొత్తం దేశానికి స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం, అది చూపించాల్సింది పోయి దీన్నో నెగిటివ్ షేడ్లో చూపించి ఒక తెలంగాణ సమాజాన్ని తక్కువ చూపు చూసే విధంగా చేయటం బాగాలేదు. అదే విషయాన్ని నిన్న కేసీఆర్ గారు క్లియర్గా పీసీ ఘోష్ కమిషన్కి కూడా చెప్పుంటారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంతవరకు భారతదేశంలో కమిషన్లు ఏ కూడా ఫలానా సిఫార్సు చేసి యాక్షన్ తీసుకున్నదైతే మన కళ్ళ ముందు కనిపించలేదండి. ప్రతి కమిషన్ కూడా ఓ రాజకీయపరమైనటువంటి కమిషన్ లాగానే మిగిలిపోయినాయి కదా తప్ప ఒక పూర్తి స్థాయిలో దాన్ని సమగ్రంగా చేసి ఒక చేంజ్ అయిపోయినటువంటి విధంగా కమిషన్లు అయితే లేవు. ఈ కమిషన్ కూడా ఇది కూడా రాజకీయ ముందు ఆయన చిట్చాట్ చేసినటువంటి సందర్భంలో ఘోష్ గారు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఉండదు, నేను రిపోర్ట్ ఇస్తున్నా అని చెప్పి ఆ తర్వాత మేమంతా ఇంత చేస్తామని ఆడావిడి కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోయి ఆయన ఏం చెప్పుకున్నారో ఏదో ఆ తర్వాత పొలిటికల్ లీడర్లకు ఈ నోటీసులు ఇచ్చి ఈ సమాధానాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇది కూడా తెలంగాణ సమాజం ఈ రకంగా ఒక అర్థం చేసుకొని మన సమాజాన్ని తెలంగాణని ఏ రకంగా వెనక్కి నెట్టి వేస్తున్నారు. మళ్ళీ 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని తెలంగాణ సమాజము తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంతో ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ప్రస్తుతం ఉన్నది. ఆ రకంగా ఆలోచిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. క్రమంగా మార్పు కనిపిస్తున్నది. రైట్. తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన దశాబ్దాల కష్టాలను తీర్చిందెవరో, తెలంగాణను మరోసారి సాగునీటి సంక్షోభం వైపు నడిపిస్తున్న జాతీయ పార్టీలు ఏవో కూడా తెలంగాణ రైతాంగం నిశ్చితంగా గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజాకోట్లో సరైన సమయంలో వారికి గుణపాఠం తప్పదనే హెచ్చరిక కూడా పార్టీ శ్రేణులు అలాగే విశ్లేషకులు కూడా అందిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.